అనంతపల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘన నివాళి 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారతదేశాన్ని కలచివేసిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో మన భారత సైన్యానికి చెందిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు అమరులయ్యారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగం ఎప్పటికీ మరవలేనిది. వారి ధైర్య సాహసాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా అమరులైన జవాన్లకు మా ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దేశ సమగ్రత ఐక్యత కాపాడటంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను గుర్తించి దేశభక్తితో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అని కన్నం సుదర్శన్ తెలిపారు. 2019 ఫిబ్రవరి 14 రోజున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్రవాద ఘటన భారతదేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడిలో భాగంగా సుమారు 40 మంది జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. వారిని స్మరిస్తూ ఈరోజు అనంతపల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడి, ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మన దేశ సైనికులను పాకిస్తాన్ దేశీయులు ఉగ్రదాడికి గురి చేయడం వల్ల సుమారు ఆ ఉగ్రదాడిలో 40 మంది జవానులు వీరమరణం పొందినారు. కనుక భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు, 140 కోట్ల మంది ఎప్పటికీ సైనికుల యొక్క సేవలను, మనం ఈ రకంగా ఇంత ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నామంటే మన దేశ సరిహద్దుల్లో ఉండి దేశ ప్రజలందరికీ వారి యొక్క ప్రాణాలను కాపాడటం కోసము వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఆ వీర సైనికులు అందరి మరణానికి చిహ్నంగా ఈరోజు ఘనమైన నివాళులను అర్పిస్తూ అనంతపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మరియు గ్రామంలోని యువకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ కన్నం సుదర్శన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇట్లాంటి నివాళులు మునుముందు ఇలాంటి కార్యక్రమాలను చేసి వారు యువతకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, కిసాన్.